మనమంతా ఒక భ్రమలో బతుకుతూ ఉన్నాం. నావాడు, నాది, నా వాళ్ళు అని. కానీ ప్రాక్టికల్గా ఆలోచిస్తే ఈ ప్రపంచంలో స్వార్థం లేని బంధం ఒక్కటేనా ఉందా? నో, లేదు. ప్రతి బంధం వెనుక ఒక అవసరం ఉంటుంది. అది ఎమోషనల్ కావచ్చు, ఫైనాన్షియల్ కావచ్చు, లేదా ఫిజికల్ కావచ్చు. ఆ అవసరం అనే పునాది ఉన్నంత వరకే పైన బిల్డింగ్ ఉంటుంది. పునాది కదిలిందా బంధం కొలాప్స్. మనం చాలాసార్లు ఏడుస్తూ ఉంటాం, వాడు నన్ను మోసం చేశాడు, ఆమె నన్ను నట్టేట ముంచేసింది అని. నిజానికి వాళ్ళు మిమ్మల్ని మోసం చేయలేదు. వాళ్ళకి మీతో ఉన్న అవసరం తీరిపోయింది, అంతే. ఈ రోజుల్లో బంధాలన్నీ ఒక కార్పొరేట్ బిజినెస్. గివ్ అండ్ టేక్. నువ్వు నాకేమిస్తావు, నేను నీకేమి ఇవ్వాలి. నువ్వు నాకు టైం ఇస్తే నేను నీకు అటెన్షన్ ఇస్తా. నువ్వు నాకు రెస్పెక్ట్ ఇస్తే నేను నీకు వాల్యూ ఇస్తా. నువ్వు నాకు మనీ ఇస్తే నేను నీకు ప్రయారిటీ ఇస్తా. ఈ గివ్ అండ్ టేక్ పాలసీ ఎక్కడైతే ఆగిపోతుందో అక్కడ బంధానికి ఎండ్ కార్డ్ పడుతుంది. అందుకే ఎవరిని మీ లైఫ్లోకి మరీ ఎక్కువగా ఇన్వైట్ చేయకండి. డోంట్ ఓపెన్ ఆల్ యువర్ కార్డ్స్. మనకు బాగా కావలసిన వాళ్ళు మనల్ని వదిలేసి వెళ్ళిపోతే మనం డిప్రెషన్లోకి వెళ్ళిపోతాం, మందు తాగుతాం, దేవుణ్ణి తిట్టుకుంటాం. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకో, ఎవ్వడు నీకోసం పుట్టలేదు, ఎవ్వడు నీకోసం చావడు. నువ్వు ఒంటరిగా వచ్చావు, ఒంటరిగా పోతావు. మధ్యలో ఈ యాక్టింగ్ అంతా ఎందుకు? నువ్వు సక్సెస్లో ఉన్నప్పుడు నీ చుట్టూ 100 మంది ఉంటారు. నువ్వు ఫెయిల్యూర్లో ఉన్నప్పుడు నీ నీడ కూడా నిన్ను వదిలేస్తుంది. నువ్వు గెలిస్తే నీ తప్పులు కూడా ఫిలాసఫీ అవుతాయి. నువ్వు ఓడిపోతే నీ నిజాయితీ కూడా వేస్ట్ అయిపోతుంది. అందుకే బంధాల వెనుక పరిగెత్తడం ఆపేసేయి. నీకంటూ ఒక వాల్యూ క్రియేట్ చేసుకో. డబ్బు సంపాదించు, సక్సెస్ కొట్టు. నువ్వు టాప్లో కూర్చుంటే నువ్వు వద్దన్న బంధాలన్నీ క్యూ కడతాయి. నువ్వు జీరోలో ఉంటే నువ్వు కాళ్ళు పట్టుకున్న ఎవ్వడూ నిలబడడు. నీ హ్యాపీనెస్ని వేరే ఒక మనిషి చేతిలో పెట్టద్దు. నీకు నువ్వే తోడు, నీకు నువ్వే సర్వస్వం.